Daily. Taste the Daily. అమెరికా భారతీయులకు షాక్ ఇచ్చింది. వర్క్ పర్మిట్లను రద్దు చేసి తక్షణమే కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. భారతీయుల ఆశలపైన అవకాశాలపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబులపై బాంబులు విసురుతున్నారు. భారతదేశ ప్రజల ప్రయోజనాలకు ఉపాధి అవకాశాలకు గండి కొట్టే చర్యలు తీసుకోవడంలో చర్యలను వేగవంతం చేశారు. అమెరికా ఆంక్షలపై జీ తెలుగు న్యూస్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల్లో శాంతి నెలకొల్పుతానని చెబుతూనే ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. దేశాల మధ్య యుద్ధాలను ఆపేందుకు ప్రయత్నించి శాంతి స్థాపనకు శాంతి దూతగా పనిచేస్తానని స్వతహాగా ప్రకటించుకున్న ట్రంప్ దేశ భద్రత, జాతి ప్రయోజనాలకు పాటుపడుతున్నానని ప్రపంచ దేశాల ప్రజలను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాడు. నిన్న మొన్నటిదాకా ట్రంప్ టారిఫ్ పేరుతో వాణిజ్య సుంకాలను 100% పెంచారు. భారతదేశంతో పాటు పొరుగు దేశాలను ఆర్థికంగా దెబ్బతీశారు. ఆ తర్వాత అమెరికాలో ఉపాధి కోసం వెళ్లేవారు తీసుకునే H-1B వీసాలపై $1,00,000 ఫీజు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్ పై పిడుగు వేశారు. అమెరికాలో పనిచేస్తున్న వలసదారులకు వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ రెన్యువల్ విధానాన్ని రద్దు చేశారు. ఈ విధానం అక్టోబర్ 31 తేదీ నుంచి తక్షణమే అమల్లోకి వస్తుందని అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. ప్రజా భద్రత, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే ఈ కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు అమెరికా తెలిపింది. అమెరికాలో ఉద్యోగం అనేది ఒక అవకాశం మాత్రమేనని, వలసదారుల హక్కు కాదని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ డైరెక్టర్ జోసెఫ్ స్పష్టం చేశారు. ఈ ఆంక్షలతో వేలాది మంది విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు చేస్తున్న ఉద్యోగాలను కోల్పోవలసి వచ్చింది. అమెరికా తీసుకున్న కఠిన నిర్ణయాలతో వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత రెన్యువల్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఉన్నప్పుడు వర్క్ పర్మిట్ ముగిసిన తరువాత 540 రోజుల పాటు పని చేయడానికి అనుమతి ఉండేది. వర్క్ పర్మిట్ రెన్యువల్ చేయించుకోవడానికి వెసులుబాటు ఉండేది. బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఉండేది కాదు. కానీ ఇక కొత్త నియమాల ప్రకారం 180 రోజుల్లోపే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రతిసారి పూర్తి స్థాయిలో బ్యాక్గ్రౌండ్ సెక్యూరిటీ చెకింగ్ తప్పనిసరి చేస్తూ అమెరికా నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్ అనేది ఉండదని యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం స్పష్టం చేసింది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ల రెన్యువల్ కోసం ఆలస్యం చేసేవారికి అంత నష్టం జరుగుతుంది. ఒక్కోసారి తాత్కాలికంగా పని అనుమతులను కోల్పోయే ప్రమాదం కూడా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ అనేది ఒక వ్యక్తికి నిర్దిష్ట కాల వ్యవధి వరకు అమెరికాలో పనిచేసేందుకు అధికారం ఉందని నిరూపించే పత్రం. ఇది ఉంటేనే వలసదారులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అనుమతులు లభిస్తాయి. అయితే గ్రీన్ కార్డుతో శాశ్వత నివాసం పొందినవారు ఈ పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. H-1B, L-1B, O, P వంటి నాన్ ఇమిగ్రేషన్ స్టేటస్ ఉన్నవారికి కూడా ఈ అనుమతులు అవసరం లేదు. గ్రీన్ కార్డ్ పెండింగ్లో ఉన్నవారు, వారి జీవిత భాగస్వాములు, పిల్లలు, F-1, M-1 వీసాలపై వచ్చే విద్యార్థులు, డిపెండెంట్ వీసాలపై వచ్చేవారు అమెరికాలో ఉద్యోగం చేయాలనుకుంటే ఈ EAD పత్రాలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. టూరిజం, స్టడీ, వర్క్ పర్మిట్ సహా వివిధ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి అమెరికా హెచ్చరించింది. అమెరికా ప్రయాణంపై నిషేధం పడితే భవిష్యత్తులో అక్కడ చదువు, వృత్తి, వ్యక్తిగత అవకాశాలపై గణనీయమైన ప్రభావం చూపనుంది.
నిర్దేశిత గడువు ముగిసిన తర్వాత ఏవైనా అనుకోని పరిస్థితుల కారణంగా దేశాన్ని వీడటంలో ఇబ్బందులు ఏర్పడితే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా ఉండేందుకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ను సంప్రదించాలని అధికారులు సూచించారు. అమెరికాలో గడువుకు మించి ఉన్నవారు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని అక్కడి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం గతంలో హెచ్చరికలు చేసింది. అమెరికాలో 30 రోజులకు నిబంధనలకు మించి నివసిస్తున్న వారు ఖచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే నేరం కింద పరిగణించి అపరాధ రుసుం, జైలు శిక్షలు విధిస్తారు. అందుకే ఇప్పుడే సొంతంగా వెళ్లిపోండి అని అమెరికా బలవంతంగా తరిమేస్తుందన్న బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఈ నిబంధనలు పాటించకపోతే తక్షణమే బలవంతంగా పంపిస్తామని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు, ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు ఒక్క రోజు అధికారికంగా ఉంటే రోజుకు $998 ఫైన్, సొంతంగా వెళ్లిపోకపోతే $1000 నుంచి $5000 ఫైన్ విధించనున్నారు. జైలు శిక్షను కూడా విధించే అవకాశం ఉందని, వారికి భవిష్యత్తులో చట్టపరమైన మార్గంలో కూడా అమెరికాకి ప్రవేశం లభించదని అమెరికా గుర్తు చేసింది. రకరకాల ఆంక్షలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారు. అమెరికాలో వీసాల జారీలో ఇబ్బందుల వల్ల చాలా మంది భారత విద్యార్థులు ఇతర దేశాలపై దృష్టి పెట్టారు. గత కొన్ని నెలలుగా అగ్రరాజ్యానికి వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.